హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీర్తోని ఒక టేస్టీ స్నాక్ చేసి చూపిస్తానండి. ఇది పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి కూడాను చాలా బాగా నచ్చుతుంది. పన్నీర్ ఒకటే బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుందండి, మిగిలినవి మన ఇళ్ళల్లో ఉన్నవే. ఇవి పైన క్రిస్పీగాను ఇంకా లోపల సాఫ్ట్గా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా పార్టీస్లోని స్టార్టర్స్గా అయినా పెట్టుకోవచ్చు. మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ పన్నీర్ రెసిపీ కోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ అంతటిని కూడాను వేళ్లతోని విడదీసేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా చేత్తో చేసేసుకుంటున్నానండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇలా చిన్న చిన్న క్యూబ్స్ అన్నో కాకుండా 100 గ్రామ్స్ లేదా 200 గ్రామ్స్ పెద్ద పీసెస్ వస్తాయి కదా పన్నీర్వి, దాన్ని గ్రేట్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా పన్నీర్ ముక్కల్లా లేకుండానో నీట్గా విడదీసుకోవాలి. ఇలా విడదీసుకున్న తర్వాత ఇందులోని చాప్ చేసుకున్న హాఫ్ ఉల్లిపాయని వేయాలి. కారం కోసం 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేయాలి. ఒకవేళ ఈ రెండిట్లో ఏమన్నా లేవనుకోండి లేదా రెండూ లేవనుకోండి, అప్పుడు కారం పొడి వేయండి. ఇంకా పచ్చిమిర్చిని సన్నగా తరిగి అది కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్ర పొడి, ఇంకా 2 స్పూన్ల బియ్యం పిండి, సాల్ట్ని వేయాలి. వీటన్నింటిని బాగా కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అది కొంచెం నీరు దిగి బియ్యం పిండి కూడా వేసుకున్నాం కదా, అది కూడా నాని బైండింగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత పన్నీర్ని చేతిలో ఇలా ప్రెస్ చేసి చూసుకోండి. నీట్గా షేప్ వచ్చేస్తుంది అంటే ఓకే. క్రాక్ అయిపోతుంది, రావడం లేదు అంటే 2 స్పూన్ల నీళ్ళు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేయండి. ఇందులో నేను వేసుకున్న 2 స్పూన్ల బియ్యం పిండి అయితే సరిపోయింది. సో ఇంకా వీటిని ఇలా షేప్ చేసేసుకుంటున్నాను. పన్నీర్ని ఇలా షేప్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు విడిపోతుంది. పన్నీర్ని 2 షేప్స్లో ఇలా చేసుకున్నాను. ఒకటి రౌండ్గా చేసుకున్నాను, ఇంకోటి ఇలా పొడుగ్గా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే మన స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఆయిల్ వేడైందా లేదా అని పన్నీర్ని కొంచెం వేసి టెస్ట్ చేసుకొని వేడెక్కిపోయింది అంటే దాన్ని తీసేసి మనం షేప్స్ చేసి ఉంచుకున్నాం కదా పన్నీర్, వాటిని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలపకుండా 10 to 15 సెకండ్స్ అలా ఉంచేసి దాని తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇంకా బాల్స్ షేప్లో చేశాను కదా, వాటిని కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయి వీటిని ప్లేట్లో వేసేసుకుందాం. వేడి పన్నీర్ స్నాక్స్ రెడీ అండి. ఇప్పుడు వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంత సింపుల్, ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.